तेलंगाना दिखी न्यूज़ में आप तमाम के खैर मुकदमे में बढ़ते हैं खबर की जानिब। फिल्म कांस्टेबल के सिलसिले में बताया गया कि लॉ एंड ऑर्डर को कैसे मेंटेन किया जाता है, इसकी बेहतरीन अक्कासी की गई। साबिका रियासती वजीर व मौजूदा सनत नगर एमएलए तलसानी श्रीनिवास यादव ने इसके सॉन्ग के अनकरीब रिलीज़ होने के मौके पर इस फिल्म के सिलसिले में अपने ख्यालात का इजहार किया। इस मौके पर मारेटपल्ली में वाक़ उनके दफ्तर पर कांस्टेबल फिल्म के प्रोड्यूसर बालागम जगदीश, हीरो वरुण संदेश, हीरोइन मधुलिका, डायरेक्टर आर्यन सुभाष ने आज शिरकत की। बताया गया कि शॉर्ट फिल्म्स आवाम की बेहतरीन उजागर करने के लिए बनाए जा रहे हैं और उसका फ़ायदा भी हो रहा है। इस सिलसिले में बताया गया कि तमाम ने मीडिया को भी तफसीलात से वाकिफ़ करवाया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। మీరు మొత్తం అందరికి వస్తుంది డైరెక్టర్ గారు దగ్గర ఇట్రా అదే వెనకకి ఇవ్వాలి నా వందనములు. కానిస్టేబుల్ సినిమాకు నేను ప్రొడ్యూసర్, నా పేరు బలగం జగదీష్. ఈ సినిమా ఒక సాంగ్, మెలోడీ సాంగ్ మా సీనన్న గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరగడం నా డ్రీము. ఎందుకంటే సీనన్నకు నాకు 95 నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నా. సీనన్న ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా. సినిమాలో ఏది జరిగినా అన్న ఆశీర్వాదం తీసుకుంటాను నేను. ఆయన ఈరోజు ఈ సాంగ్ విడుదల చేయడం నాకు ఎంతో సంతోషకరం. అలాగే ఈ సినిమా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ఒక కానిస్టేబుల్ కుటుంబంలో జరిగిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. దాంట్లో వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్గా చేశారు. మహా అద్భుతంగా ఆ కేసుని ఛేదించడం అనేది, ఆయన అమ్మాయి మధులిక ఆమె కూడా కానిస్టేబుల్గా నటించడం జరిగింది ఈ సినిమాలో. ఈ సినిమాలో 4 సాంగ్లు ఉన్నాయి. ఒక సాంగ్, ప్రమోషనల్ సాంగ్ ఆల్రెడీ సివి ఆనంద్ గారి చేతుల మీదుగా జనవరి 18న రిలీజ్ చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సాంగ్ అది. డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పడే బాధలు, వేదనలు అనేది ఆ సాంగ్ రూపంలో వాళ్ళకు తెలియజేసినాము. ఇది మెలోడీ సాంగ్. వరుణ్ సందేశ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి విధమైన వల్గారిటీ కానీ అలాంటివి ఏమి ఉండవు. ప్రతి ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా ఇది. అవమానం అంటే ఏంది, ఒక అవమానం అనేది ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది మంచిగా మనకు. ఈ సినిమా మీరు అందరూ ఆదరించి మా వరుణ్ సందేశ్కి మళ్ళీ ఒక మంచి విజయం ఈ సినిమాతో దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మధులిక కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమాతోని అని అది కోరుతున్నాను. అలాగే ఆర్యన్ సుభాన్ డైరెక్టర్ గారు ఈ సినిమా కథ అన్ని అతను ఉండి అందించాడు. చాలా మంచి టాలెంట్ ఉన్న పిల్లోడు, కొత్త డైరెక్టర్. ఈ పిల్లానికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ముందుకు మరిన్ని సినిమాలు నిర్మించాలని, మా బ్రదర్ వరుణ్తో కూడా మరిన్ని సినిమాలు నిర్మించాలని నా ఆశయం.
ఈ సినిమా మంచి హిట్ కావాలని మీ యొక్క ఆదరణ కావాలి, మీడియా సోదరులది ప్రజలది కూడా ఆదర అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత బడ్జెట్తో నిర్మిస్తున్నారండి యాక్చువల్గా? బడ్జెట్ కానిస్టేబుల్ సినిమాలో మేఘం కురిసింది అనే పాటని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది ఇవాళ. సో ఆయనకి చాలా థ్యాంక్స్, మా టీం మొత్తం మా టీం తరఫు నుంచి ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు. సో సినిమా త్వరలో రాబోతుంది, ఇంకా చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మా నిర్మాత బలగం జగదీష్ గారు, మా డైరెక్టర్ ఆర్యన్, మా లలిత, మిగతా టీం అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమాని చేశాం. సో ఐ హోప్ దాట్ మీ అందరూ టీజర్ చూసుంటారనుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ రీసెంట్గా నేను ఎక్కడో బయటికి వెళ్తే కొంతమంది కానిస్టేబుల్స్ కొంతమంది కానిస్టేబుల్స్ ఆపారు. యాక్చువల్లీ సడన్గా ఏందబ్బా అనుకున్నా, ఆపి నాతో సీరియస్గా చెప్పిన, నాతో ఒక 15-20 నిమిషాలు మాట్లాడి ఆ సాంగ్ గురించి మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళారు మొన్న రీసెంట్గా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత పవర్ఫుల్, ఎంత కష్టం ఉంటుందో అనేది యూనో ఈ చాలా చాలా తెలిసింది నాకు. అండ్ ఐ హోప్ దాట్ మీ అందరూ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మా టీం మొత్తాన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రెడీ మేఘం కురిసింది అనే సాంగ్ తలసాని శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ మూవీ కూడా త్వరలో రాబోతుంది. ఇట్స్ మెసేజ్ డ్రివెన్ మూవీ. సో అందరికీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఐ థింక్ టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో ఇలానే మాకు సపోర్ట్ చేయండి, సాంగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. నేను తీసుకుంటున్నాను. చేతులు